హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు తాలింపు రైస్, ఇంకా బొబ్బట్లు అంటారు, మేమైతే భక్షాలని కూడా అంటారండి. ఆ రెసిపీ మొత్తం కాదు కానీ కొంచెం కొంచెం చూపిస్తాను. అంటే నేను ఒకరోజు ఈవినింగ్ ఎలా ప్రిపేర్ చేశానో అన్నది చూపిస్తాను. అంటే అది కొంచెం ఏమంటారు చూపిస్తాను, ఓకేనా? ముందుగా నేను తాలింపు రైస్ అన్నా కదా, తాలింపు రైస్కి మనం అంటే దీన్ని కిచడీ అని కూడా అంటారండి. కాకపోతే కిచడీ టైప్లో కాదు, కానీ నేను ఒక విధంగా వేరే విధంగా చేస్తాను. అందుకే నేను కిచడీ అని అనకుండారుగా తాలింపు రైస్ అని అంటున్నాను, ఓకేనా? ఏం లేదంటే దీనికి ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి క్యారెటు, పచ్చిమిరపకాయలు అవి ఉంటాయి కదా, కట్ చేసుకుంటున్నాను, ఓకేనా? ఇంక ఇందులో ఏమంటారు టమాటాలు వేసుకోవచ్చు. కొంచెం పులావు లాగా లేదంటే కొంచెం అటు ఇటు ఉంటుంది, అందుకే నేను తాలింపు రైస్ అని అనేస్తున్నాను. టమాటాలు వేసుకోవచ్చు. తర్వాత ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటాయి. ఇంకా మిల్ మేకర్ అంటారు కదా, సోయా అంటారు చూడండి, అవి కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు. బాగానే ఉంటుంది అట్లా వేసుకున్నారు కూడా, ఓకేనా? నా దగ్గర ఓన్లీ క్యారెట్ ఉన్నవి, అందుకే నేను ఓన్లీ అవి వాటితోనే వేసుకుంటున్నాను. మీ దగ్గర టమాటాలు తర్వాత ఆలుగడ్డలు ఉంటాయి కదా, అవైనా వేసుకోండి, బాగుంటుంది ఇది. ఫస్ట్ మనం ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇది అంటే కొన్ని వెజిటేబుల్స్ మిగిలి ఉన్నప్పుడు అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నప్పుడు చేసుకున్నారు అనుకోండి, అది టేస్ట్ బాగుంటుంది, వెజిటేబుల్స్ కూడా అయిపోతాయి కదా, ఓకేనా? తర్వాత క్యారెట్ వేసాను. క్యారెట్ వేసిన తర్వాత కొంచెం మంచిగా గోలించుకోవాలండి. గోలిన తర్వాత పసుపు, ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలి. పసుపు వేసాను, ధనియాల పొడి అవి కూడా వేసుకున్నాను నేను. ఇది నేను నైట్ టైంలో చేశాను, ఈవినింగ్ అని చెప్తున్నాను కదా, అందుకే కొంచెం మీకు చీకటిగా క్లారిటీ లేనట్టున్నది, అంత బ్రైట్నెస్ లేదు, ఓకేనా? క్యారెట్ వేసిన తర్వాత ధనియాల పొడి, పసుపు వేసుకున్నాను. తర్వాత మనం ఇందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేసుకోండి, మంచిగా ఉంటుంది టేస్ట్. వాటరు ఒక కప్పు బియ్యం అయితే 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. మనం గిన్నెలో వండుతున్నాం కదా, కుక్కర్లో అయితే కొంచెం తక్కువ పోసుకోండి, 1కి 1.5 పోసుకున్న సరిపోతుంది. కుక్కర్లో అయితే నేను గిన్నెలో వేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటరు పడతావండి, ఏం కాదు. మళ్ళీ అందులో సాల్ట్ వేసుకోవాలి తగినంత. తర్వాత అది వాటర్ వేడవుతాయి కదా, అప్పుడు మనం రైస్ పోసుకోవాలి. అందులో రైస్ కడిగి పెట్టుకొని ఆ రైస్ అందులో పోసేసుకోవాలి, ఓకేనా? దాని తర్వాత నేను ఇంకో రెసిపీ అన్నాను కదా, భక్షాలు. అయితే ఇది నేను నవరాత్రులప్పుడు చేసిన వీడియో అండి, ఇప్పుడు పెడుతున్నాను. నవరాత్రులు అప్పటిది ఇది. అమ్మవారికి మనం చేస్తాం కదా, ఏమంటారు, బూరెలు అంటాం మేము, కొంచెంమంది భక్షాలు అంటారు అవి. అయితే మార్నింగ్ కొన్ని కొంచెం చేశాను, అమ్మవారి మట్టుకు కొన్ని చేసి చూపించాను నైవేద్యము. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫాస్టింగ్ ఉంటాం కదా నవరాత్రులు, సాయంత్రం తినొచ్చులే అన్నట్టుగా నేను రైస్ మీద కోసం ఎలాగ ఉంది కదా అని అందుకని చేస్తున్నాను. నేను మాట్లాడిన దానిలో మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, నాకు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఎన్ని వీడియోలు కొన్ని పెట్టినా కూడా ఇంకా టెన్షన్ అనిపిస్తుంది మాట్లాడడానికి, ఓకేనా? ఒక్కొక్కటి అలా తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ క్లారిటీ చూపిస్తాను దీన్ని ఎలా చేయాలనేది. దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది, ఓకేనా? గోధుమ పిండి మనం తడిపేసుకోవాలి. గోధుమ పిండిలో మనం ఇది ఉంటుంది కదా, మేము పూర్ణం అని అంటామండి, పుంగుడు అంటారు కొంచెంమంది, మేము పూర్ణం అంటాం. అది ఉంటుంది కదా పూర్ణము, దాన్ని మధ్యలో అలా పెట్టేసుకొని అలా చేసేసుకోవాలి. నేను మొత్తం చూపిస్తాను క్లారిటీగా, కాకపోతే మీకు కొంచెం చెప్తున్నాను, ఇది ఏంటి చూసే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని చెప్తున్నాను, ఓకేనా?
ఒకవైపు నేను అవి చేసుకుంటున్నాను, మళ్ళీ ఇటు సైడ్ నేను తాలింపు రైస్ అన్నాను కదా, అది తాలింపు రైస్ చూసారా అయిపోతుంది. అది ఇది ఇది మంచిగా ఉంటుందండి టేస్టు. దీనికి మనం చారు ఉంటుంది కదా పచ్చి పులుసు లాగా, అది చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చి పులుసు అంటాం మేము. ఒక్కొక్క కడ ఒక్కొక్కలాగా అంటారు కదా. నేను ఏది వాడతామో అది చెప్తున్నాను. అది తాలింపు రైస్కి అది కాంబినేషన్ బాగుంటుంది. పచ్చి పులుసు చారు లేదంటే పచ్చి పులుసు. ఓకేనా. తర్వాత ఇటు సైడ్ నేను భక్షాలు చేస్తున్నాను కదా, 1 by 1 చూడండి. మొత్తం కాదు కానీ కొంచెం, అంటే నేను ఏం చేశానో చూపిస్తున్నాను మీకు. ఆ రోజు నేను ఈవినింగ్ డిన్నర్కి ఏమేమి చేశానో చూపిస్తున్నాను. ఓకేనా. కొంచెమే చేశాను, ఎందుకంటే ఇంకా స్వీట్ అంత ఎక్కువ ఇష్టంగా తినరు కదా, మళ్ళీ అమ్మవారికి చూపించినవి మనం వేస్ట్ చేయొద్దు కదా, అందుకని పూర్ణం అమ్మవారికి చూపిస్తాం కదా, అది దాంతో చేశాను. అది వేస్ట్ చేయొద్దు కాబట్టి నేను కొంచెమే క్వాంటిటీ చేశాను. తర్వాత ఇంకా ఇది కూడా కొంచెం ఏమంటారు దోశ పిండి ఉండే ఇంట్లో, అందుకని అది కొంచెం ఉంటే అందుకని దోశలు పోస్తున్నాను. 3 రకాలు అయిపోయినాయి ఆ రోజు ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి. కొంచెమే ఉండే, అందుకే అది కొంచెం ఇది కొంచెం కూరగాయలు కొంచెం ఉన్నప్పుడు అసలు ఏం వండాలో ఎట్లా వండాలో అర్థం కాదు కదా. కానీ నేను కొంచెమైనా చేసేసాను, ఏది వేస్ట్ కాకుండా అన్నీ వేసేసాను. చూడండి, ఈ కారం వేసి పోసానండి, మిరం దోశలాగా పిండిలోనే మిరం వేసేసి కొంచెం కరివేపాకు వేసాను, సాల్ట్ వేసి జీలకర్ర వేసి వాటిని దోశలాగా పోసాను. ఎందుకంటే ఇంకా దానికి మళ్ళీ చట్నీ ఏం చేస్తాం, ఇంకా చేయలేం కదా, 4-5 దోశల కోసం చేయలేము, పిండిని పడేయలేము. అందుకే నేను అట్లా మిరం వేసి చేసుకున్నాను. అలా కూడా బాగుంటుందండి. ఓకేనా. తర్వాత ఇది తాలింపు రైస్ చూడండి. తాలింపు రైస్ అంటారు, కిచిడి అంటే వేరు ఉంటుందిలేండి, కిచిడి అనరాదు కానీ తాలింపు రైస్ అంటారు. అసలు మేమైతే పోన్ బియ్యం అంటాం దీన్ని, కానీ పోన్ బియ్యం అంటే మీకు అర్థమవుతుందో కాదో అని నేను తాలింపు రైస్ అని చెప్తున్నాను. చూసారా, తాలింపు రైస్. తర్వాత ఒక స్వీటు ఒకటి, అది అన్నీ పెట్టేసుకొని తింటున్నాను, అన్నీ పెట్టుకున్నాను నేను. అంతే కదా, అన్నీ వేస్ట్ చేయొద్దు కదా మరి, అందుకే అది కొంచెం ఇది కొంచెం అలా చేశాను. ఓకేనా. బాయ్. మరి నచ్చితే వీడియో లైక్ చేయండి. చూపిస్తున్నాను చూడండి దగ్గరికి వెళ్ళి తాలింపు రైస్ను, బాగుంటుందండి. దీనికి కాంబినేషన్ నేను మళ్ళీ ఎప్పుడన్నా 2 చేసి చూపిస్తాను. ఓకేనా. వీటిని భక్షాలు అంటాం మేము, కొన్ని చోట్ల ఏమంటారు బొబ్బట్లు అంటారా. ఓకే, మేమైతే భక్షాలు అంటాం. అసలు ఇంకా వాస్తవానికి భక్షాలు కాదండి, బూరెలు అంటాం మేమైతే. మేము మాట్లాడే లాంగ్వేజ్ చెప్తున్నాను, కాకపోతే మీకు అర్థం కాదని నేను భక్షాలు అన్నాను. చూడండి తాలింపు రైస్ ఎంత బాగుంటుందో, మంచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే మరి బాయ్.